మొదటగా మన V55 ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న కర్నూలు సంబంధించి సుంకేశ్వర డ్యాంకు కేసీ కెనాల్లకు నీళ్లు వదులుతున్నటువంటి సందర్భంలో వచ్చేసి ఎంపీ అయినటువంటి బస్తిపాటి నాగరాజు గారు వచ్చేసి కీలకమైనటువంటి ఒక అప్డేట్ అయితే ఇచ్చేశారు. రాబోయే రబీ సీజన్కు వచ్చేసి నీళ్లు చాలా కష్టంగా ఉంటుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. రైతులు కూడా దీన్ని గమనించాలి అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం వచ్చేసి తుంగభద్ర డ్యామ్కి సంబంధించి ఒక గేటు కొట్టుకుపోవడంతో గేట్లో మరమ్మతులు అన్ని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ టెండర్లు కూడా కంప్లీట్ అయిపోయాయి. డెఫినెట్లీగా రేపు రాబోయే రబీ సీజన్లో ఈ యొక్క గేట్లను అన్ని మార్చి సిచ్యువేషన్ ఉంటుంది కనుక డెఫినెట్లీగా ఈ గేట్లను అయితే మారుస్తున్నారన్నటువంటి సందర్భం కాబట్టి రాబోయే రబీ సీజన్కు కూడా నీళ్లు రావు అని కూడా ఆయన ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనేది మనము స్పష్టంగా కూడా అర్థమవుతుందన్నమాట. దీన్ని రైతులు కూడా అర్థం చేసుకోండి. ఏమంటే ఈ సంవత్సరం మీరు రైతులు కూడా బాగా ఆలోచించాలా, బాగా వినాలి. ఈ పాయింట్ తుంగభద్ర డ్యామ్ కి గేట్లు అన్ని ఆల్మోస్ట్ చెడిపోయాయి. అన్ని గేట్లు రేపు సమ్మర్ లో రిపేర్ కాబోతున్నాయి. మనకి ఈసారి రబీకి నీళ్లు ఉండవు. కాబట్టి మీరు కూడా రైతాంగం అంతా ఈ ఖరీఫ్ సీజన్ లో మేము ఏం వేసుకుంటే మేము రీచ్ కాగలుగుతామని చెప్పి అధికారులతో సమన్వయం చేసుకుని అట్ ది సేమ్ టైం అధికారులు కూడా సూచనలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన ఖరీఫ్ మాత్రం నీళ్ళు వస్తాయి కాబట్టి ఈ ఖరీఫ్ లో మనం ఏం సాగు చేసుకుంటే బాగుంటామని చెప్పేసి రైతులు కూడా ఆలోచించి మంచి పంటలు వేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే రబీలో ఇదొక సంవత్సరం మనకు తుంగభద్ర డ్యామ్ గేట్లు ఆల్మోస్ట్ ఆల్ అన్ని రిపేర్ కి అన్ని టెండర్లు అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ కొత్త గేట్లు ఫామ్ అవుతున్నాయి. మనకు 112 టీఎంసీలు ఉండాలి యాక్చువల్ ఇక్కడ. కానీ ఈ సంవత్సరం 80 టీఎంసీ స్టాక్ చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే ఆ డ్యామ్ లో కొంచెం ప్రాబ్లం ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మీకు అందరూ తెలిసిన విషయమే. ఒక గేట్ ఊడిపోతే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు హుటాహుటిన కన్నయ్య నాయుడిని పిలిపించి ఏర్పాటు చేసింది. గత సంవత్సరం మనమంతా రైతాంగం అంతా ఈ సుంకేశ్వర డ్యాం నుంచి వచ్చినటువంటి నీళ్లు కూడా మనం వినియోగించుకోగలిగినాం. కాబట్టి మీరంతా ఈ సుంకేశ్వర డ్యాం నుంచి వచ్చే ప్రతి నీటి చుక్కను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి